నమస్తే వెల్కమ్ టు 108 టీవీ ప్రెజెంట్ తెలుగు సినిమా హవానే ఇండియా మొత్తం నడుస్తున్న విషయం మనకి తెలుసు. ఇందులో ముఖ్యంగా రెండు సినిమాలు ఈ మధ్య పోటాపోటీగా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్. ఒక పక్క అయితే సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి వస్తున్నటువంటి పుష్ప 2 మరో పక్క. ఈ సినిమాలకు సంబంధించినంత వరకు సినిమా కలెక్షన్స్ విషయంగా కొట్టుకున్న సంగతి మనకి తెలుసు. కానీ సాంగ్స్ పరంగా కూడా ఈ లెవెల్లో వార్ జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పటికీ గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా అనే సాంగ్, ఇంకా పుష్ప 2 నుంచి ఫీలింగ్స్ అనే సాంగ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ రెండు సాంగ్స్ ని కంపేర్ చేస్తూ జనాలు మావాడి పాట గొప్ప అంటే మావాడి పాటే గొప్ప అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది గేమ్ చేంజర్ మీద ఎక్కువ హోప్స్ తో ఉన్నారు. బట్ సినిమా రిలీజ్ అవడానికి చాలా టైం ఉంది కాబట్టి పుష్ప ఫ్యాన్స్ అందరూ కూడా మావాడి సినిమా హిట్ అని ఒక్కొక్కరు కొట్టేసుకుంటున్నారు. ఇంకా సినిమా ఇండస్ట్రీలో అయితే ఇలాంటి కాంపిటీషన్ జరిగి చాలా నెలలు గడిచిపోయింది. ఎప్పుడో 2024 జనవరిలో జరిగింది గుంటూరు కారం, హనుమాన్ లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు. ఈ మధ్యలో అయితే ఇలాంటి కాంపిటీషన్ లేదు. ఇంకా ఫస్ట్ గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్తిక్ అండ్ శ్రేయా ఘోషల్ కలిసి పాడిన నానా హైరానా అనే ఈ పాట చాలా ట్రెండింగ్ లో ఉంది. సాంగ్ కూడా అక్కడ శంకర్ కాబట్టి సాంగ్ ని నార్మల్ గా తీయలేదు. రొమాంటిక్ సాంగ్ అవ్వడం వల్ల లొకేషన్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుందనే చెప్పాలి. ఇంకా మరోపక్క పుష్ప సినిమా అయితే చాలా కాంట్రవర్సీల్లో నడుస్తున్నప్పటికీ ఎక్కడా లేట్ చేయకుండా వరుసపెట్టి సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా స్టార్టింగ్ లో యావరేజ్ టాక్ వచ్చినా తర్వాత మంచి హైప్ లోనే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన 4th సాంగ్ ఫీలింగ్స్ అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రష్మికని ఎవరు ఎప్పుడు చూపించని విధంగా సుకుమార్ ఈ సాంగ్ లో చూపించారు. ఇంకా అల్లు అర్జున్ రష్మిక డాన్స్, కెమిస్ట్రీ, ఎనర్జీ ఓ లెవెల్లోనే ఉన్నాయి. ఇదండి విషయం. పుష్ప 2 ఇంకా గేమ్ చేంజర్ ఈ రెండింటి మధ్య హెవీ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. ఏది హిట్ ఏది ఫట్టో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.